చూడవయ్యా. ఏందే తెల్లరగట్ల చూసేది? గట్ల పోయి ఆవు పాలు పిండు. ఎవరి పిండాలి? ఆవుకి ఆవునే పొడి తెచ్చినాక ఆవు గడ్డి గిడ్డి వేసి పాలు గిరి పెండవయ్యా. ఏంది ఆవుకు గడ్డి నేనేయాలి? పేడ గిడ్డ అంతా నువ్వే ఎడుకును. ఎట్లయితే పాలు గిరి నేనే తాగలమా? గడ్డి మాత్రం నువ్వు కాదు, మేం తాగుతాం. ఏంది గడ్డి గిడ్డి నేనేయాలి, పేడ గిడ నేను తీయాలి, పాలు గిరి నీరు తాగుతారు. ఏట్టు మొక్కం పిల్లాటి పరం అయిపోతే మాట్లాడతావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అన్ని మాట్లాడుతున్నా ఏమనుకుంటున్నారా? ఇట్లా బతుకడుతున్నావు. బాత్ కడతం లేదు, గీర్తి కడతం లేదు. మీ ముగ్గురు ఎముకలు ఏరేస్తానే అనుకుంటున్నారా? ఇంకేముంది, రాయల్ ఫ్యామిలీ రోడ్డు మీద పడ్డ తండ్రి. అమ్మో తులసి, నేను పాలు తీయడానికి నువ్వు ఆకలి ఉడిచి ముక్కులే. అలాగే గీడని ఏదో గల్లీలో దాక్కురుంటాడే. అమ్మో అమ్మో, ఇప్పుడు ఏమైందో? రెండు గేదెలకైనాక నా వంతేనేమో. ఇంత ఇంట్లోనూ ఉంటాడు. అమ్మో, వీళ్ళు మళ్ళీ ఇటు వచ్చారేంటి? వీళ్ళ కంట్లో పడ్డారంటే మళ్ళీ ఓ రౌండ్ వాయించేస్తారని ఆయన. ఏరా, మా గేదెల మధ్యలో నువ్వు గేదెల దాక్కుని మా గేదెల్ని ఎత్తుకుపోదాం అనుకున్నావా? కొట్టేదికి నీ యారు? నా ఇంటికి వచ్చి నీ యారు అని అడుగుతున్నారు. అసలు మీరు యారు? కాలా ఆద్మీ మా ముగ్గురికి మొగుడు హై. ఉన్కో దబా దబా బాధనే కే లియే మే ఇధర్ ఆయా హై. ఏంటివయ్యా, మా చేతులకెళ్ళి తప్పించుకొని నకరాలు చేస్తుండావు. అతను కొట్టడానికి వీల్లేదు. వీల్లేదంటానికి నీ యారు? నంబా మొగుడు, నంబా దెబ్బ. నంబా మొగుడు అయితే మీ ఇంటికి తీసుకెళ్లి దెబ్బేసుకోండి. నా ఇంట్లో మీ బాధుడు నాకు పనికిరాదు. ఏంటి లొల్లి చేస్తుండావు? నువ్వే గబా గబా అందరు జావే. జాతాను. ఏం నాకు మొగుడు లేడనుకున్నావా? జావు జావు అంటున్నావు. ఉండండి. ఏమండి ఏమండి ఏమండి? దెయ్యం కాదే, మీ ఆయన్ని. అదేమిటండి పసుపు పూసుకుని అమ్మోర్లా తయారయ్యారు? అంటే తెల్లవారుజామున పసుపు రాసుకొని టిక్కు 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 అంటే పిల్లలు పుడతారని ఓ సాధువు చెప్పాడు. సర్లేండి, మీరు ఒకసారి ఇలా రండి. ఆగండి. ఇడుగో మగధీరుడు లాంటి మా ఆయన తీసుకొచ్చాను. ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు లేషం వేసుకున్న పింజారోడు నీ మొగుడా? సారు నీ మొగుడు మాదిరి ఇల్లా. నా ఇంటికి వచ్చి నా మొగుడు ఇల్లా అంటానికి మీరెవరే? అసలు మీరు బయటపడి అంతా బయటకి చేస్తా హే. నువ్వు నీ మొగుడు అందరి దగ్గర బాగా పసుపు లాగాతం. జావు ఆడుకుందాం. నన్ను అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేస్తేను మన నాటకం ఎక్కడ బెడ్స్ కొట్టిందోనని భయపడుతూ వచ్చాను. తీరా వస్తే నీ పెళ్లి ఫిక్స్ అయిందంటూ శుభవార్త చెప్తున్నా. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరే? ఆయన పేరు అవతారమో ఏవోనట. అంతకు మించి వివరాలు నాకేమీ తెలియవే. వివరాలు తెలియకుండానే పెళ్లి కొప్పుకున్నావా? నా ప్రేమ అకౌంట్ లో ఇప్పటికే చాలా సంబంధాలు వదులుకున్నాను. ఇప్పుడు నా భర్త కావడానికి ఎవరైనా పర్వాలేదనే నిర్ణయానికి వచ్చేశాను. అన్నట్టు నేను చేయాల్సిన పని ఇంకోటి బ్యాలెన్స్ ఉండిపోయింది. ఏమిటది? అదే మీ ఆయన చేత ఈ డ్రిల్ మాస్టర్ నాకొద్దు బాబోయ్ అనిపించాలి. ఎలా అనిపిస్తావు? దానికి ఓ ఐడియా ప్లాన్ చేసి ఉంచాను. ఈ రోజుతో మా ప్రేమాయణం క్లైమాక్స్కి వచ్చేయాలి. అయ్యో, ఆయన వచ్చినట్టున్నారే. ముందు నువ్వు ఇదారిని ఇంటికి వెళ్ళిపో. స్వాతి, స్వాతి, ఏమిటి ఏమిటి ఏమైంది? ఏమిటి డ్రిల్ మాస్టర్ వాంతి చేసుకుంటున్నారు? అజీర్తా? ఈ డ్రిల్ మాస్టర్ కి ఓ బుల్లి మాస్టర్ పుట్టబోతున్నాడు. డ్రిల్ మాస్టర్ కి బుల్లి మాస్టర్, ఇది గనక సినిమా టైటిల్ అయితే నిజమా? అనుమానంగా ఉంటే ఓ 6 నెలలు ఆగి చూడండి. నేను పసిబిడ్డను ఎత్తుకుని పెళ్లి పెట్ల మీద కూర్చుంటాను. ముందు పెళ్లికి ఏర్పాటు చేయండి.
కథ చాలా దూరం వచ్చేసింది. స్వాతిని ఇంటికి తీసుకెళ్లి కీర్తిని రిక్వెస్ట్ చేస్తే అమ్మో, కీర్తి అంత పని చేసినా చేస్తుంది. ఇప్పుడు ఏమిటి చేయడం? ఈ రోజుతో ఈ రొమాన్స్ ఫుల్ స్టాప్ పెట్టిస్తే ఆడదానికి కడుపు వస్తే ఇది పరువు పోతుందని దాన్ని వదిలేస్తారా?